ఓట్ల కోసమే బీజేపీ రాముడిని రాజకీయాల్లోకి లాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఫైర్ అయ్యారు. బీజేపీకి రాముడి మీద ప్రేమ లేదని దేవుడిని రాజకీయాల్లోకి లాగి ఓటు సంపాదించుకోవాలని చూస్తుందన్నారు. రాముడికి మాకు పంచాయతీ పెట్టాలని బీజేపీ చూస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ రాముడికి వ్యతిరేకమని బీజేపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అయోధ్యలో కట్టిన గుడికి అందరం వెళ్తామన్నారు. అయితే దేవుడి దగ్గరకు వెళ్లడానికి ఇన్విటేషన్లు ఎందుకని ప్రశ్నించారు. నా పేరే హనుమంతుడని, నాకంటే ఆ దేవుడికి ఎక్కువ సేవ చేసుకునేది ఎవరన్నారు. బీజేపీ వారిది రాముడి మీద ప్రేమ కాదని పొలిటికల్ గేమ్ అని ధ్వజమెత్తారు. హిందువుల ఓట్ల కోసమే ఈ డ్రామా జరుగుతుందని, అందుకే అయోధ్యకు వెళ్లడం లేదన్నారు. మేము వెళ్లాలి అనుకున్నప్పుడు తప్పకుండా వెళ్తామన్న విహెచ్ తెలిపారు. రామ జన్మభూమిని ఉపయోగించుకొని అందరికి ఇన్విటేషన్ పంపించాలి. దేవుని దగ్గరికి మాకెందుకు ఇన్విటేషన్? దేవుని దగ్గర పోవాలనేది మా లోపల తపన ఉంటది, భక్తి ఉంటది. నా పేరే హనుమంతుడు, నాకంటే రాముని కంటే భగవంతుని సేవ చేసేవాడు ఎవడున్నాడు? కేవలం పొలిటికల్ చేస్తూ. అందుగురించే మా రాహుల్ గాంధీ అన్నాడు, ఇది పొలిటికల్ గేమ్ అన్నారు. రాముని మీద ప్రేమ కాదు, హిందువుల ఓట్ల గురించే ఈ డ్రామా జరుగుతున్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు. దేవుడు అంటే అందరికీ ఉన్నారు. యేసుక్రీస్తు పూజ ఉన్నారు, ముస్లింలు అల్లాహకు చేస్తారు, అదేవిధంగా రాముడు శివుడు మనం పూజ చేస్తాం. దేవుని దగ్గరికి ఎప్పుడు పోవాలనేది మన మనసులో ఉన్ననాడే పోతాం. సాయిబాబా గుడికి పోవాలన్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర పోవాలన్నా మనం అనుకుంటే పోతాం. కానీ దానికి ఇన్విటేషన్ ఎందుకురా బాబు? ఎక్కడ చూడు అక్షంతలు గట్ట పూర్తి తీసుకొని పోయాడు. ఏమిటి ఇది? కేవలం అభివృద్ధి కాదు, రాముని కూడా రాజకీయాలను తెచ్చి ఓట్లు తీసుకోవడానికి చూస్తున్నారు. ఇంకో పక్క బడుగు బలైన వర్గాలు, పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని, తప్పనిసరిగా అది జరిగినాడే నిజమైన ప్రజాస్వామ్యం అనేది నా ఉద్దేశం. పోవాలనుకున్న వాళ్ళు పోతారు. వీళ్ళు ఇన్విటేషన్ ఏందండి? మేము ఇన్విటేషన్ పంపిస్తాం. నీ పెళ్ళారా బాబు? నీ కొడుకు పెళ్లిగా అయితే నువ్వు ఇన్విటేషన్ లేకుంటే నీ బిడ్డ పెళ్లి అంటే ఇన్విటేషన్. దేవునికి గుడి కట్టిన అందరు పోతాము, ఇవాళ పోతామా రేపు పోతాము. నువ్వు మాకు ఇన్విటేషన్ ఇచ్చేదేంటి? దాన్ని కూడా పొలిటికల్. అందుకుంటే రాహుల్ గాంధీ అన్నాడు, ఇది పొలిటికల్ గేమ్. రాముని మీద ప్రేమ కాదు, ఓట్ల గురించే రాజకీయం. అందుకుంటే మేము పోమని అన్నాడు. పోయేటాడు పోతాము, బరాబర్ పోతాం. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ గుడ్లు పోయిండు, గుడ్లలో కూడా దండం పెట్టుకున్నాడు. సిక్కు గుడికి పోయిండు, ఏసుకీతికి పోయిండు, మస్జిద్ గురుద్వారాకు పోయిండు. కనుక ఇది కేవలం పొలిటికల్ గేమ్. ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఏం చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ 6 గ్యారంటీల చావు వార్త వినబడే రోజు ఎంతో దూరంలో లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు సెగ్మెంట్ నేతలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ఆయన మాజీ మంత్రి కేటీఆర్ లో కలిసి హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి 45 రోజులు అవుతున్నా ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులను గాడిన పెట్టలేకపోతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకొని తాము నెల రోజులకే సమీక్ష సన్నాహక సమావేశాలు ప్రారంభించామని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సమావేశాల్లో నాయకులు, కార్యకర్తల నుంచి ఊహించిన దానికన్నా ఎక్కువగా విలువైన సలహాలు, సూచనలు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తన్లాడామని, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో కూడా ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. మనం కూడా అందరం టీం వర్క్ చేయాలి. నేను నాయకులతో కూడా మీతో కూడా కోరేది ఏంటంటే, మనసులో ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, కరెక్షన్స్ ఉంటే చేసుకుందాం, మంచిగా కలిసి పనిచేద్దాం. పార్టీ కూడా ఒక తల్లి లాంటిది. ఈ తల్లిని మనం నిలబెట్టుకోవాలి, మన తల్లిని మనం గౌరవంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈక్వల్లీ మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు మా అచ్చంపేట ఉంది, కల్వకుర్తి ఉంది, నాగర్ కర్నూలు ఉంది. అక్కడ ఇలా ప్రోటోకాల్లో మీకు ఒక ఎంపీ ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా ఒక ఆర్డీఓని పిలిచి మాట్లాడతాడు, ఒక డిఎస్పీని పిలిచి మాట్లాడతాడు, ఒక ఎంఆర్ఓని పిలిచి మాట్లాడగలిగే మీకు ఒక ప్రోటోకాల్ దొరుకుతుంది. అటు ఎమ్మెల్యే గారు లేక ఎంపీ గారు లేదనుకో, మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుందా? పెద్ద దిక్కు ఉంటుందా? అందువల్ల మనం అందరం పట్టుదలతోని కసితోని ఖచ్చితంగా మా ఎంపీ మాకు ఉండాలి, మాకు ఒక ప్రజాప్రతినిధి, మాకు ఎమ్మెల్యే మిస్ అయినా ఎంపీని మేము గెలిపించుకుంటామనేటువంటి ఒక పట్టుదల మీ అందరిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మనం ఎంపీ ఎన్నికలు గెలవడం పెద్ద కష్టం కాదు నాకు తెలిసి. ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్దిగా భ్రమలు పోతున్నాయి. రేపు యాసంగి వడ్లు వస్తాయి, బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు 4000 పెన్షన్ రాలేదనుకో, అవ్వాతాతలు వేస్తారా? వాళ్ళకు 4000 రాకపోతే వేస్తారా? సో అవన్నీ మీరు ఊకుంటారా?
అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల లెట్ us డూ ద టీం వర్క్. ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం. ఖచ్చితంగా నాగర్ కర్నూలు పార్లమెంటు మీద గులాబీ జెండా ఎగరేసి మన సత్తా చాటాలని చెప్పి కూడా నేను మీ అందరికి పిలుపునిస్తా ఉన్నా. ఆ టీం వర్క్తో ముందుకు పోదాం. రేపు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మీ దగ్గరికే వస్తాం. మళ్ళా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీపీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా తప్పకుండా పార్టీ మీకోసం నిలబడుతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. తన కొడుకు సోహెల్ దుబాయ్ పారిపోయేందుకు షకీల్ సహకరించినట్లుగా పోలీసులు గుర్తించారు. సోహెల్ దుబాయ్ కు పారిపోయేందుకు 10 మంది సహాయం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 3 అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు రిమాండ్కు తరలించారు. సోహెల్ ను దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2023 డిసెంబర్ 23వ తేదీన అర్ధరాత్రి 2:45 ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను సోహెల్ కారు ఢీకొట్టింది. పంజాగుట్ట పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. కారు నడిపింది సోహెల్ గా గుర్తించారు. బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ కోసం పంజాగుట్ట స్టేషన్ కు తీసుకెళ్లారు. షకీల్ అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు సమాచారం. సోహెల్ ను కేసు నుంచి తప్పించి అతని ఇంట్లో పనిచేస్తున్న అబ్దుల్ ఆసిఫ్ ను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేశారు. ములుగు జిల్లాలో రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ, సీతక్క పర్యటించారు. ముందుగా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ దేవతలను మంత్రులు దర్శించుకుని మేడారం మహాజాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 21న కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు. అదే రోజు పూడుగొండ్ల నుంచి పగిడిద్ద రాజును, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును మేడారం గద్దెలపైకి పూజారులు తీసుకొస్తారు. 22న గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 23న శుక్రవారం వడదేవతలు గద్దెలపై కొలువు తీరుతారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు కేటాయించి సమీక్షలు నిర్వహించినా ఇంకా కొన్ని పనులు పూర్తి కాలేదు. జాతరకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రులు మరోసారి ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఆసియా ఖండంలోనే అతిపెద్ద మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు వచ్చి వడదేవతలను దర్శించుకుంటారు. అయితే జిల్లాలోని పలు గ్రామాల్లో ఎంతో ఘనంగా మినీ మేడారం జాతర నిర్వహిస్తుంటారు. ఇక్కడికి కూడా భక్తులు లక్షల సంఖ్యలో హాజరై మొక్కులను సమర్పించుకుంటారు. కొన్నేళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం గ్రామంలో నిర్వహించే మినీ మేడారం జాతరలో భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. అంతటి ప్రాముఖ్యత గల మినీ మేడారం జాతర నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులను విడుదల చేస్తే మరిన్ని సౌకర్యాలను కల్పించే అవకాశం ఉంటుంది. మేడారం జాతరకు సంబంధించి తల్లులు దర్శనం కోసం ప్రజలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మొక్కులు చెల్లించే ముందు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. గ్రామంలో జరిగే మినీ మేడారం జాతరకు సంబంధించి కోలాహలం మొదలైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ప్రధాన ఉత్సవంతో పాటు అదే సమయంలో గ్రామాల్లోనూ ఎంతో భక్తి శ్రద్ధలతో మినీ మేడారం జాతర నిర్వహిస్తారు. ప్రతి ఇంటి నుంచి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. గ్రామాల్లో నిర్వహించే జాతరలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడంతో పాటు శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, ఎత్తుబెల్లం సమర్పించడం తదితర కార్యక్రమాలను గ్రామాల్లో నిర్వహించే జాతరలోనూ చేస్తూ ఉంటారు. జిల్లాలో భూపాలపల్లి మండలంలో గుర్రంపేట, కమలాపూర్, చిట్యాల మండలంలో పూరేడుగుట్ట, ముగుళ్లపల్లి మండలంలో ములకలపల్లి, రేగొండ మండలంలో తిరుమలగిరి గ్రామంలో మినీ మేడారం జాతరగా ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత నిర్వహణ కమిటీ ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. భక్తులు భారీగా వస్తూ ఉంటారు. సరిపడా నిధులు మంజూరు చేస్తే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దళిత క్రైస్తవుల దండోరా పోటీ చేస్తుందని ఆ సంస్థ జాతీయ కన్వీనర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దళితులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించి తీరుతామన్నారు. ఈ సందర్భంగా దళిత క్రైస్తవుల దండోరా తెలంగాణ రాష్ట్ర కమిటీని ఆయన ప్రకటించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులలో చైతన్యం తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. దండోరా నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించింది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము, గత 10 ఏళ్లుగా వర్గీకరణ చేస్తానని మోసం చేసిన బీజేపీ పార్టీ ఇవాళ దళితులను మోసం చేయడమే కాకుండా సుప్రీంకోర్టులో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వము అని చెప్పేసి స్పష్టంగా లిఖితపూర్వకంగా రాసిచ్చిన బీజేపీ పార్టీ 15 పార్లమెంట్లో తెలంగాణలో పోటీ చేయబోతుంది. 15 పార్లమెంట్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాం. అలాగే రానున్న ఈ పార్లమెంటు స్థానాల్లో సికింద్రాబాదు,
జహీరాబాదు, మెదకు, మల్కాజ్గిరి, వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి ఈ 7 పార్లమెంటు స్థానాలు దళిత క్రైస్తవుల స్థానాలు. వాటిలో మా సత్తాను చాటడానికి మేము కృషి చేస్తాం. ముఖ్యంగా వరంగల్ నుండి మందకృష్ణ మాదిగ బీజేపీ తరఫున పోటీ చేస్తే చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మా రాష్ట్ర కమిటీ కన్వీనర్గా సతీష్ కుమార్ కాశీ మాదిగ, అలాగే కో కన్వీనర్స్గా గట్టు అశోక్, శ్రీధర్ జాన్, కండోటి ఇర్మియా, గడ్డి రవికుమార్, కోండ్ర పోచయ్య, కోర్నెల్, చిగిరి ఆనందరాజులను కో కన్వీనర్స్గా రాష్ట్ర కో కన్వీనర్గా వేస్తున్నాం. అలాగే గ్రేటర్ హైదరాబాదు కన్వీనర్గా బొల్లి గిడ్డ అంజన్ కుమార్ను ప్రకటిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ యూత్ కోఆర్డినేటర్గా కోరపాటి సూర్యప్రకాష్ను ఈ సందర్భంగా అపాయింట్ చేస్తాం. లోక్సభ ఎన్నికలకు బీజేపీ టికెట్ల ఆశావాహులు పెరుగుతున్నాయన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్పై పలువురు బీజేపీ కన్నేశారు. మాజీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ మధ్య రాయబారాలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్పై భారతీయ జనతా పార్టీలో పోటాపోటీ నెలకొంది. బీసీ కార్డుతో ఓ నేత ప్రయత్నాలు చేస్తుండగా టికెట్ తమకే దక్కుతుందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎవరికి వారు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చాంశంగా మారింది. చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ వక్రీకరిస్తుందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ పత్రికలో వక్రీకరించి వార్తలు రాశారన్నారు. న్యాయస్థానాల తీర్పులను రాజకీయ లబ్ధికి వాడుకునే దుస్థితికి వైసీపీ దిగజారిందని మండిపడ్డారు. దీనిపై వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తామని ఆయన తెలిపారు. న్యాయవాదులు మైకుల ముందుకు వచ్చి చెప్పిన దానికి వివరంగా చెప్పవలసిన బాధ్యత మాకున్నది. అందువలన ఏంటంటే దీనిలో ప్రధానంగా ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో సీనియర్ జడ్జి అనిరుద్ధ బోస్ గారు చెప్పినటువంటి మొదటి నుంచి మీకు చెప్తాను. ఇందులో పేజీ నెంబర్లతో సహా వివరించి నేను చెప్తాను. ఇందులో ప్రధానమైనటువంటిది మొదటి 10 పేజీల్లో కేసు, దాని వివరాలు, ఫ్యాక్ట్స్ అవన్నీ కూడా రాశారు. వాటి జోలికి మనం పోదలుచుకోవాలి. ఎందుకని అంటే కేసు మెరిట్స్ మీద చెప్పిన తీర్పు కాదు ఇది. ఫ్యాక్ట్స్లో ఉన్నటువంటి కేసు మీద, ఫ్యాక్ట్స్ మీద ఇచ్చినటువంటి తీర్పు కాదు. 17A అప్లై అవుతుందా లేదనేటటువంటి తీర్పు మాత్రమే. దానికి ఉదాహరణగా మీకు ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నది, తీర్పు ఎవరైతే తీర్పు అనుకూలంగా చెప్పారని సాక్షి పేపర్ రాసిందో ఆ జడ్జి గారు జస్టిస్ బేలా ఎం త్రివేది. ఆవిడ మొట్టమొదటి 2వ పేరాలో, మొదటి పేరా ఏంటంటే లీవ్ గ్రాంటెడ్ అన్నారు. 2వ పేరాలో ఆమె రాసిన అంశం ఏమిటంటే ది ఎంటైర్ కాంట్రవర్సీ ఇన్ ది ఇన్స్టంట్ అపీల్ సెంటర్స్ అరౌండ్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సెక్షన్ 17A ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. ది ఎంటైర్ కాంట్రవర్సీ, మొత్తం ఈ జడ్జిమెంట్లో ఉన్నటువంటి కాంట్రవర్సీ అంతా కూడా 17A చుట్టూనే తిరిగింది. దానికి సంబంధించినటువంటిది మాత్రమే ఈ జడ్జిమెంటు అని చెప్పి చాలా స్పష్టంగా ఆవిడ మొదటి పేరాలోనే తీర్పులో చెప్పింది, పేజీ నెంబర్ 49లో. ఇక మిగతా విషయాలకు వచ్చేసరికి దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు వాదనలను యాక్సెప్ట్ చేసినటువంటి సీనియర్ జడ్జి అనిరుద్ధ బోసు సెక్షన్ 17A అప్లికబిలిటీకి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పులో మొట్టమొదటిగా పేజీ నెంబర్ 13లో ఆయన మొదటగా డిస్కస్ చేశారు దీనికి సంబంధించినటువంటిది. వాళ్ళు ఇచ్చినటువంటిది వాదనలు అన్ని దృష్టిలో పెట్టుకుని జడ్జి గారు, సీనియర్ జడ్జి అనిరుద్ధ బోస్ గారు చెప్పినటువంటిది, ఈవెన్ దో రిఫరెన్స్ ఈజ్ మేడ్ లెటర్ నెంబర్. దేశంలోనే తొలిసారిగా 108 హోమ పుండాలతో కోటి ప్రత్యంగిర మహాయాగం నిర్వహిస్తున్నట్లు శ్రీ సిద్ధేశ్వరి పీఠం రాష్ట్ర కార్యదర్శి మున్పల్లె శ్రీనివాస్ తెలిపారు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి 88వ అవతరణోత్సవం సందర్భంగా ఈ యాగం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ నెల 21 నుంచి 28 తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ మహాయాగం కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాయాగం సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్, ధర్మాధికారి వల్లూరు శివకోటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. 25,000 ఎండు మిరపకాయలతో ఈ యాగం జరుగుతుందని, రోజు పూజలు, యాగాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అతిథుల ప్రసంగం, పీఠాధిపతులు ఆశీస్సులు, శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి అనుగ్రహ భాషణం ఉంటుందని వివరించారు. భారతదేశంలో ప్రప్రథమంగా 108 హోమకుండాలతో కోటి ప్రత్యంగిర మహాయాగం ఈ నెల 21 నుండి 28 వరకు లోయర్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకి ప్రారంభమైన హోమం సాయంత్రం వరకు, తిరిగి సాయంత్రం ప్రతిరోజు పారాయణాలు, ఒకరోజు శ్రీ లలిత, శ్రీ విష్ణు సౌందర్యలహరి, హనుమాన్ చాలీస పారాయణాలు, తర్వాత ప్రతిరోజు వివిధ దేవతల కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం జగద్గురు శ్రీ స్వామివారి అనుగ్రహ భాషణము, అదేవిధంగా కార్యక్రమాలకి విచ్చేసిన మొదటి 10,000 మందికి ఒక్కొక్క రోజు ఒక భగవంతుని రూపు, రుద్రాక్ష, కాసు మొదలుగునవి ఉచిత ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమాలకి అందరినీ ఆహ్వానిస్తున్నాం. వివిధ పీఠాధిపతుల వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అందరూ విచ్చేస్తున్నారు. లోక కళ్యాణార్థం, ధర్మరక్షణార్థం జరిగేటువంటి కార్యక్రమాలు అందరూ కూడా తప్పక రావాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఎంతో వైభవంగా, ఘనంగా, దిగ్విజయంగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. చక్కటి కార్యక్రమం మన హైదరాబాద్ సెంటర్లో ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ కోటి ప్రత్యంగిర మహాయాగానికి భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి దేవి అనుగ్రహానికి, కృతాలం పీఠాధీశ్వరులు, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తూ మరొక్కసారి మీ బంధుమిత్రులందరికీ తెలియచేయండి. వచ్చే ఆదివారం ఈ నెల 21 నుండి 28 వరకు చక్కగా ఉదయం పూట యాగ కార్యక్రమాలు, సాయంత్రం పూట పారాయణాలు, కళ్యాణోత్సవం, స్వామివారి అనుగ్రహ భాషం ఇవన్నీ ఉంటాయి. అందరూ కూడా తప్పక రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ప్రాచీన కళలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండారాం తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన అదిధ్వని ఎగ్జిబిషన్ కు కోదండారాం సందర్శించారు. ఆచార్య తిరుమలారావు సేకరించి ప్రాచీన పరికరాలను భద్రపరిచిన ఆదివాసీ సంప్రదాయ వస్తువుల గురించి ఆయన తెలుసుకున్నారు. పూర్వకాలం నుంచి నేటి వరకు ఆదివాసుల గురించి తెలియజేసే చిత్రాలు, వస్తువులు, పనిముట్లను ప్రజలకు పరిచయం చేసే విధంగా ఇందులో పొందుపరిచినట్లు తెలిపారు. ఆదివాసీలు వాడిన ఆయుధాలు, ఖడ్గం, విల్లంబులు, డప్పులు ఇలా అనేక వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారని వెల్లడించారు. పూర్వం వినియోగించిన వస్తువులను ఆచార్య జయధీర్ సేకరించి నేటి యువతరానికి తెలియజేయడంపై కోదండారాం అభినందనలు తెలిపారు. మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఈ నెల 18 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఖాళీగా ఉన్న సీట్లకు మైనార్టీ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. రాష్ట్రంలోని 204 పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్, సిక్కులతో పాటు మైనార్టీయేతర ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 6 నుంచి 8వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు మైనార్టీ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 194 జూనియర్ కాలేజీలు, 10 సిఓఈ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. జూనియర్ కాలేజీల్లో 10వ తరగతి జీపీఏ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. సిఓఈ కాలేజీలో ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఏమైనా సందేహాలుంటే మైనారిటీ గురుకులాల ప్రిన్సిపల్లు లేదా వెబ్సైట్తో పాటు హెల్ప్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చునని అధికారులు స్పష్టం చేశారు. సిద్ధార్థ యోగా విద్యాలయం, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంయుక్తంగా ప్రకృతి విజ్ఞాన చికిత్స సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆహారమే ఔషధం, ప్రకృతియే వైద్యుడు అనే నినాదంతో ఈ నెల 21 తేదీ ఖమ్మం జిల్లా నెలకొండపల్లిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వ్యవస్థాపకులు గున్న రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాంధారి ప్రభాకర్, మహిళా కన్వీనర్ యానాల రాధిక, సాహితీ కన్వీనర్ గిరిధర్ పొట్లపల్లి, పర్యావరణ విభాగం కన్వీనర్ టి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఆరోగ్య రీత్యా అత్యవసర క్లిష్ట పరిస్థితిలో ఉన్నారని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వ్యవస్థాపకులు రాజేందర్ రెడ్డి అన్నారు. మానవుడు తన సౌలభ్యం కోసం నూతన విజ్ఞానాలను ఆవిష్కరిస్తూ ఉన్నప్పటికీ అది మానవాళి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ప్రకృతికి ప్రత్యామ్నాయాన్ని కొనుగొనలేక పోతున్నారని పేర్కొన్నారు. గత 24 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లానే
నెలకొండపల్లి కేంద్రంగా ప్రకృతి వైద్యులు డాక్టర్ కెవై రామచంద్ర, డాక్టర్ ఎంజి పద్మ ఇంటింటికి తిరిగి ప్రకృతి వైద్య చికిత్స అందిస్తూ మెలకువలను ప్రజలకు పరిచయం చేస్తూ ప్రకృతి వైద్యుడు ఆహారమే ఔషధము అని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ జాతీయ సదస్సులో 100 రకాల దేశవాళీ బియ్యం ప్రదర్శన, 100 రకాల కూరగాయల విత్తనాలు ప్రదర్శన, మగ్గం చేనేత, మట్టి కుండలు తయారీ ప్రదర్శనలు, సహజ రంగులు, ఖాదీ చేనేత, తాటి ఆకుల బొమ్మలు, ఔషధ మొక్కులుగా గానుగా నూనె, సిరిధాన్యాలు, ఇతర ప్రదర్శనలు, అమ్మకాలు మరియు ప్రముఖుల సందేశాలు ప్రకృతి వైద్యం ద్వారా చికిత్స పొంది వ్యాధులు తగ్గిన వారి అనుభవాలను పంచుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. సిద్ధార్థ యోగ విద్యాలయం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నేలకొండపల్లిలో 24 సంవత్సరాలని ఈ యొక్క నేచర్ క్యూర్, నేచర్ సైన్స్ మీద చేస్తున్నటువంటి రామచంద్రరావు గారు, పద్మ గారు చేస్తున్న కృషిని పురస్కరించుకొని 24 సంవత్సరాలకు గాను రేపు ఈ నెల 21వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మొత్తం ఒక 3000 నుంచి 5000 దాకా ప్రజలు వస్తారు. అంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు, ఇతర దేశాల నుంచి వస్తారు. ఇది అక్కడ సిద్ధార్థ యోగ విద్యాలయంలో సంయుక్తంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, సిద్ధార్థ యోగ విద్యాలయం కలిసి నేచర్ క్యూర్ అనేది, అంటే ప్రకృతి చికిత్స, ప్రకృతి విజ్ఞాన చికిత్స అనే విధానాన్ని మనం ప్రజలకు ప్రమోట్ చేసినాం. అంటే ఇది ఎప్పటి నుంచో 1000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాలెడ్జ్ ఇది. ఇవాళ కొత్త విజ్ఞానం కాదు ఇది. కాబట్టి ఆనాటి నుంచి ఉన్న కానీ ఇప్పుడు మధ్యలో వచ్చినటువంటి విజ్ఞానాలన్నీ మనుషులని విధ్వంసం చేయడం, మనుషులని ఆర్థికంగా నష్టపరచడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది గాంధీ గారు చెప్పింది ఏంటంటే ప్రకృతి వైద్య చికిత్స అనేది చాలా ఉచితంగా అవుతుంది, ₹1 ఖర్చు లేకుండా తగ్గించుకోవచ్చు ఏ రోగమైనా నీ జీవన విధానంతో అని చెప్పింది. కాబట్టి ఈ విజ్ఞానాన్ని ఎక్కువ మనం 80% ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకు అందాలని చెప్పి మేము ఒక ఉద్యమంలాగా దీన్ని మలిసాం. ఇప్పుడు రామచంద్రరావు గారు, పద్మ గారు, గాంధీ గ్లోబల్ సంస్థ, అక్కడ సిద్ధార్థ యోగ విద్యాలయం అందరూ కలిసి రేపు 21 నాడు జాతీయ, అంటే ప్రకృతి విజ్ఞాన చికిత్స జాతీయ స్థాయి సభ జరుగుతుంది. ఆ సభకు వీళ్ళంతా వస్తుంది ప్రజలు, అంటే ప్రకృతి ప్రేమికులు, నేచర్ ప్రకృతి విజ్ఞానం మీద, అంటే ప్రకృతి చికిత్స మీద ఉన్నటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు, ప్రకృతి చికిత్స అంటే నేచర్ సైన్స్ అనేది సస్టైనబుల్ సైన్స్ అని నమ్మేవాళ్ళు అక్కడికి వస్తుంది. ఇది ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం, జాతీయ సదస్సు. ఓకే. ధరణి పోర్టల్కు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీ మరోసారి భేటీ కానుంది. ధరణికి సంబంధించిన పలు సమస్యలపై కమిటీ చర్చించనుంది. ధరణి కమిటీ కన్వీనర్ CCLA నవీన్ మిత్తల్, సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండారెడ్డి, విశ్రాంత IAS అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది సునీల్ కుమార్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్తో పాటు సీఎం RO ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డి నేటి సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నెల 12న సచివాలయంలో మొదటి సమావేశం నిర్వహించిన కమిటీ CCLA కార్యాలయం వేదికగా పనిచేయాలని నిర్ణయించింది. ధరణికి సంబంధించిన పలు సమస్యలపై కమిటీ చర్చించనుంది. అవసరమైతే వెంటనే పరిష్కరించాల్సిన అంశాలపై ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ వివాదం సహా కృష్ణానది ప్రాజెక్టుల విషయమై కేంద్రం కీలక సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమావేశం కానున్న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి శ్రీశైలం సాగర్ ఆపరేషన్ ప్రోటోకాల్స్ తో పాటు కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టుల స్వాధీనం అంశంపై చర్చించనున్నారు. బోర్డుకు నిధుల అంశం కూడా ప్రస్తావనకు రానుంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముందు రోజు నాగార్జున సాగర్ జలాశయం వద్ద తలెత్తిన పరిస్థితులు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. సాగర్ వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఇటీవల సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల సమయంలోనూ వివాదం తలెత్తింది. ఈ పరిస్థితిలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ, ఏపీ జలవనరుల శాఖ అధికారులతో నేడు ఢిల్లీ వేదికగా సమావేశం కానున్నారు. సంక్రాంతి పండుగకి సొంత గ్రామాలకు వెళ్లిన నగరవాసులంతా సెలవులు ముగియడంతో తిరిగి పట్టణం వైపు ప్రయాణమయ్యారు. దీనితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా పతంగి టోల్ గేట్ వద్దకు హైదరాబాద్ వైపుగా వేలాది వాహనాలు వస్తున్నాయి. ప్రతి వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ ఉండటంతో నిమిషాల వ్యవధిలోనే టోల్ గేట్ దాటి వెళ్తున్నాయి. చౌటుప్పల్ వద్ద పెద్ద ఎత్తున వాహనాలు జామ్ కావడంతో పోలీసులు ట్రాఫిక్ జామ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి లోకల్ ట్రాఫిక్ వల్ల జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు సజావుగా సాగుతున్నాయి. ఇటీవల అనారోగ్యంతో మరణించిన బౌద్ధనగర్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నేత యాంజాల మురళీధర్ కుటుంబ సభ్యులను సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ బౌద్ధనగర్లోని మురళీధర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.
తనకు తెలంగాణ ఉద్యమ సహచరుడని మురళిని కోల్పోవడం బాధాకరమని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరోవైపు స్వల్ప అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ యువ నేత శీలం సాయి యాదవ్ను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.